బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో తెల్లవారుజాము నుండే ఫలక్నుమా ఫారూక్ నగర్ డిపోలలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చంద్రాయణగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నాగేష్ ఆధ్వర్యంలో ఛత్రినాక, ఉప్పుగూడ ప్రాంతాల్లో పర్యటిస్తూ తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. ఈ సందర్భంగా బోయ నాగేష్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ సంఘాల నుంచి వివిధ పార్టీల నుండి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కల్పించాలి బీసీలకు 42% కల్పించాలి. క్షణ వాళ్ళని అడుగుతున్నాం బీజేపీ నాయకులను, ఇది మీకు సమంజసమా? బీసీలు అట్టడుగు వర్గాలలో ఉన్నవాళ్ళు డెవలప్ కావద్దు అనేదే మీ యొక్క కోరిక, అంతే కదా? కాబట్టి చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా పిలుపు. ఈరోజు చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఉదయం నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన మా యొక్క నాయకులు, బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, మిగతా వాళ్ళందరూ కలిసి ఈరోజు మేము స్వచ్ఛందంగా ఈరోజు తెలంగాణ హైదరాబాద్లో చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంద్ కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ఆర్టీసీ చాలా పెద్ద వ్యవస్థ. ఈరోజు బీసీల కోసం ఆర్టీసీ వ్యవస్థను కూడా ఈరోజు మేము అందరూ కూడా దాన్ని స్టాప్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వివిధ కార్మికులు, కర్షకులు, విద్యార్థి విభాగం, అదేవిధంగా రకరకాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క బంద్లో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరపున, మా గౌరవ పిసిసి గారి తరపున, మా బీసీలందరి తరపున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.